హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోవింద క్రికెట్. ఐపీఎల్ 2024 కోసం ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్గా రోహిత్ శర్మ తొలగింపుపై అభిమానులు ఆగ్రహవేశాలు ఇంకా కొనసాగుతున్నాయి. ముంబైకి విజయవంతమైన కెప్టెన్గా పేరు తెచ్చుకున్న హిట్మ్యాన్ను తొలగించాలన్న నిర్ణయాన్ని తప్పుపడుతూ తాజాగా నిర్వహించిన మినీ వేలం సందర్భంగా కూడా అభిమానులు యాజమాన్యానికి ప్రశ్నలు వేశారు. దీనిపై స్పందిస్తూ రోహిత్ శర్మ కొనసాగుతాడంటూ వివరణ ఇచ్చుకున్నారు. అయినా ఇంకా ఆ వేడి చెలరడం లేదు. రోహిత్ శర్మ స్థానంలో గుజరాత్ టైటన్స్ నుంచి తెచ్చుకున్న హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా నియమించాలన్న ముంబై ఇండియన్స్ నిర్ణయంపై అభిమానులు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో జట్టు గ్లోబల్ హెడ్ మహేల జయవర్ధన్ తాజాగా మరోసారి దీనిపై స్పందించాడు. జియో టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యవహారంపై జయవర్ధన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ను తొలగించాలనే నిర్ణయం కఠినమైందని, భావోద్వేగంతో కూడుకున్నదని మహిళ ఇచ్చాడు. ముంబై ఇండియన్స్ యాజమాన్యం భవిష్యత్తు దృష్ట్యా రోహిత్ శర్మ తొలగింపు తప్పలేదని మహేల జయవర్ధన్ చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మ తొలగింపుపై అభిమానులు స్పందిస్తున్న తీరును కూడా మహేల జయవర్ధన్ సమర్థించాడు. ఇది సహజమే అన్నాడు. నాయకత్వం లేకున్నా రోహిత్ శర్మ జట్టులో తన పాత్రకు న్యాయం చేశాడని మహేల జయవర్ధన్ ధీమా వ్యక్తం చేశాడు. టీంలోనూ బయట రోహిత్ మార్గదర్శనం జట్టులో యువ క్రికెటర్లకు చాలా అవసరమని తెలిపాడు. ముంబై జట్టు లెగసీలో రోహిత్కు భాగస్వామ్యం ఉంటుందన్నాడు. ముంబై డ్రెస్సింగ్ రూమ్లో హార్దిక్ పాండ్యాకు ఉన్న ప్రాముఖ్యత చాలా కీలకంగా భావిస్తున్నట్లు తెలిపాడు. హార్దిక్ పాండ్యా గతంలో ముంబై డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నాడని, ఇప్పుడు పరిస్థితులు లేవు అతనికి కొత్త కాదని మహేల జయవర్ధన్ తెలిపాడు. అయితే గుజరాత్ టైటన్స్ జట్టును నడపడంతో పోలిస్తే ముంబై జట్టు కాస్త భిన్నమైనదని వెల్లడించాడు. జట్టును తీర్చిదిద్దేందుకు పాండ్యాకు ఇది మంచి అవకాశమని మహేల జయవర్ధన్ చెప్పుకొచ్చాడు. చూడాలి మరి హార్దిక్ పాండ్యా ఏ విధంగా ముంబై ఇండియన్స్ జట్టును నడిపించబోతున్నాడు.